వెల్కమ్ టు టీవీఎన్7 న్యూస్. ఇటీవలి పరిణామంలో బజరంగ్ సేన తెలంగాణ వారి రాష్ట్ర కార్యాలయంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి పౌరులు నూతన సంవత్సర వేడుకలను మానుకోవాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు సనాతన ధర్మాన్ని అనుసరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. మరియు సాంప్రదాయ పద్ధతిలో నూతన సంవత్సర వేడుకలను ప్రత్యేకంగా చైత్ర శుక్ల పక్ష ప్రతిపదానికి అనుగుణంగా ఉగాది జరుపుకోవాలని ప్రోత్సహించారు. అదనంగా మాల్స్, పబ్లు, రిసార్ట్లు, హోటళ్ల వంటి సంస్థలపై ప్రభుత్వం, పోలీసు, లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్ విభాగాలు నిఘాను ముమ్మరం చేయాలని మహిళా మోర్చా అధ్యక్షురాలు రజనీ శ్రీమోజు విజ్ఞప్తి చేశారు. గంజాయి మరియు మాదక ద్రవ్యాల వంటి చట్టవిరుద్ధమైన పదార్థాలను పర్యవేక్షించడం మరియు అరికట్టడంపై దృష్టి కేంద్రించబడింది. ఏదైనా అక్రమ కార్యకలాపాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు మనోజ్ ముఘల్ గిడ్డి, సునీల్ అగర్వాల్, మహిళా మోర్చా కాజల్ కుష్వా, ప్రాచీ జైన్, ప్రతినిధి హైద్, అభినయ్ తివారీ, వీరేందర్ అవస్థి, శైలజ, సౌరభ్ తివారీ, ఎస్కే శర్మ, ప్రవీణ్ యాదవ్, రామేశ్వర్ మిశ్రా తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీఎన్7 న్యూస్. మీ ముందుకి ఒక సూచన ఇవ్వడానికి వచ్చానండి. నేను బజరంగ్ సేన నుంచి, తెలంగాణ టీం నుంచి. మాది ఏంటంటే ఈ వెస్టర్న్ కల్చర్, ఈ కల్చర్స్ అన్నీ హోటల్స్లో, పబ్బులలో, మాళ్ళల్లో చాలా చేస్తున్నారండి. ఇదంతా బిజినెస్ గురించి చేస్తున్నారు. ఇప్పుడు పబ్బులలో అయితే రాత్రి 2:30, 3 గంటల దాకా, 5 గంటల దాకా. లాస్ట్ టైం కూడా రేప్ అయిపోయింది. అక్కడ రేపులు అవుతున్నాయి, యాక్సిడెంట్ అవుతున్నాయి, సెలబ్రిటీస్ వాళ్ళు చచ్చిపోతున్నారు. చాలామంది చనిపోయారు లాస్ట్ ఇయర్ కూడా. ఎవరికి ఏమైతే అర్థమైంది. ట్రంకెట్ డ్రైవ్ పెట్టండి ఫస్ట్. మెయిన్ 10 o'clock నుంచి స్టార్ట్ చేసి 7 పబ్బులు ఉన్నాయి. ఫస్ట్ మెయిన్ అక్కడనే పెట్టండి. లాస్ట్ పబ్బులు 7 ఓపెన్. ఇవాళ పబ్బులు నడిపియండి 31st తర్వాత యాక్టివిటీలు నడిపించుకోండి. కానీ 3 గంటల దాకా, 4 గంటల దాకా, 5 గంటల దాకా నడిపించకండి ప్లీజ్. నేను ఏంటంటే మన కమిషనర్ గారికి, డీజీపీ గారికి, మన డీసీపీ, సిపిఆర్ అందరికీ ఒక విధి ఏమంటే, ఈ పబ్బుల టైమింగ్లు ఈ మాళ్ళల్లో నడుస్తున్నాయి. పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, పార్క్ అయ్యా, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి. ఆ హోటల్ రిసార్ట్స్ ఉన్నాయి. మబ్బుల 5 నుంచి 7-8 గంటలకు నడుస్తున్నాయి అన్ని పబ్బుల్స్ కానీ ఏమన్నా కానీ. జూబ్లీస్, బంజారాయిస్, మన గచ్చిబౌలి, సికింద్రాబాద్ అవన్నీ పబ్బులు ఉన్నాయి. చాలా చాలా పబ్బులు ఉన్నాయండి. ఆ పబ్బుల కాడ, మన రిసార్ట్స్ల కాడ, మన ఈ షాపింగ్ మాల్స్ కాడ ఈ వెస్టర్న్ కల్చర్స్ ప్రోగ్రామ్స్ చేయకండి. ఆ సెలబ్రేషన్ చేయకండి. ఆ సెలబ్రేషన్ చేస్తే మాకు తెలిసిన సూచనలు వచ్చినందుకు రాత్రి లేట్ అయినా 8 hours నడుస్తున్నాం. మా వాళ్ళు అయితే ఆల్రెడీ తిరుగుతున్నారు దీని మీద. మేము ఆల్రెడీ స్ట్రగల్ చేస్తున్నాం. డే అండ్ నైట్ వర్క్ నడుస్తుంది మాది. 7 స్కీమ్స్ వస్తున్నాయి. అవన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్స్. రేపు డీజీపీ గారి దగ్గర లెటర్ ఇచ్చేది ఉంది. ఇది 100% ఇవన్నీ మీరు సిపి గారు, డీజీపీ గారు, ట్రాఫిక్ సిపి గారు, మీరు అందరికీ ఒక వినతి ఏంటంటే, ఈ పబ్స్ రాత్రి పూట నడవనీయకండి. 11 o'clock క్లోజ్ చేయండి యాజ్ యూజువల్. మన డే అండ్ నైట్ పబ్స్ నడవనీయకండి. షాపింగ్ మాల్స్లో కూడా ఇవన్నీ బిజినెస్ అన్నీ మొత్తం జన్ చేయండి. మొత్తం దుకాణాలు పెట్టుకొని పబ్లిక్ ముఠాయించుకుంటారు. జై శ్రీరామ్, జై హిందూ రాష్ట్ర. ఇంకోటి ఇవన్నీ కల్చర్స్ వల్ల చిన్నపిల్లలు, అమాయక పిల్లలు, స్టూడెంట్స్ వీళ్ళందరూ ఖరాబ్ అయిపోతారు. 31st ఇది సెలబ్రేషన్ చేద్దాం, ఆడ సెలబ్రేషన్ చేద్దాం, ఈడ తాగుదామా, ఆడ పోదామా, ఇక్కడ పోదామా అంటుంటారు. స్టూడెంట్స్ మంచిగా చదువుకోండి, మంచి ఇంట్లో బాగుపడండి. ఇంకోటి మనది ఏందో మన ఉగాది, మన న్యూ ఇయర్, మన ఉగాది సెలబ్రేషన్ హిందూ కల్చర్ లెక్క. జై శ్రీరామ్, జై బజరంగ్ సేన. बजरंग सेना हिम्मतनगर डिवीज़न अध्यक्ष हमारे लक्ष्मण भाई और हमारे रजनी मैडम के जो भी सूचना दी गई है प्रेस रिलीज़ के हिसाब से, ये समाज में जितने भी अपने डिपार्टमेंट्स हैं उन सभी से विज्ञप्ति की गई है कि आप लोग हमें सिक्योर करिए। लेकिन इससे पहले सबसे ज़्यादा अपने को एक इम्पॉर्टेंट मैसेज उनके फैमिली मेम्बर्स के लिए है, क्योंकि 31st सभी को पता है कि अपना कल्चर नहीं है। तो ये रिस्पॉन्सिबिलिटी माता पिता की भी है, भाई बहनों की भी है कि अपने बच्चों को उस डेट के लिए बाहर ना भेजें। और जो भी है सेलिब्रेशन आपको करना ही है, घर में आप अपने घर में के साथ बैठिए, खाए पिए, आराम से रहिए। ये बाहर जाके वेस्टर्न कल्चर में ये अपना अडेप्टेबिलिटी के लिए हम लोग ना जाएं, और जिससे ये समस्या उत्पन्न होगी। हम बजरंग सेना तो ऑलवेज हमेशा मैदान में रहेंगे आप सभी के लिए, सभी भाई बंधुओं के लिए, बहनों के लिए। लेकिन इससे ज़्यादा रिस्पॉन्सिबिलिटी उन माता पिताओं की भी है कि अपने बच्चों को सुरक्षित रखें। इस जो चल रहे हैं, जो समाज में चल रहे हैं इश्यूज़, इसको सुरक्षित करने का सबसे बड़ा दायित्व माता पिता का है। हम उनसे पहले रिक्वेस्ट कर रहे हैं कि आप ये इसमें हमारी मदद कीजिए। और हमारा उद्देश्य यही है कि सनातन धर्म को आगे बढ़ाया जाए, और हमेशा बजरंग सेना सनातन धर्म के लिए कभी भी कार्य के लिए रेडी है। जय श्री राम, जय माता दी। भारत माता की जय। मैं प्राची जैन, बजरंग सेना की स्पोक पर्सन। मैं आज एक बहुत ही गंभीर विषय आपके सामने लेके आ रही हूँ। हमने
आजकल वेस्टर्न संस्कृति को हम गवर्नमेंट स्कूल में बच्चों को पढ़ाते हैं। हमने बच्चों को वेस्टर्न में इतना वो कर दिया है कि उनको याद ही नहीं है कि गुड़ी पड़वा नाम का हमारी एक संस्कृति में एक फेस्टिवल होता है जो हमारा नया साल होता है। ये जो नया साल 1 तारीख का जो होता है वो हमारा है ही नहीं। हमारे बच्चों को यही लगता है कि बस जनवरी आ गई, नया साल आ गया, तो वो हमारा है ही नहीं। तो हमको हमारे बच्चों को ये बताना चाहिए कि हमारा जो नया साल है वो गुड़ी पड़वा वाले दिन का है। क्योंकि ये क्या हो रहा है कि लोग एक दूसरे की देखा देखी ये कर रहे हैं वेस्टर्न उसके, तो इसका परिवार का, बच्चों का, हर चीज़ का शोषण हो रहा है। तो मेरे आप लोगों से यही दरख्वास्त है कि आप अपने बच्चों को बताइए कि गुड़ी पड़वा ही हम लोगों का नया साल है। हम उसको हंसी खुशी मिठाइयों के साथ गीत गाकर और जो हमारी संस्कृति थी नाच के गा के और एक दूसरे का सम्मान करके, बड़ों के पांव छूकर उनका इस तरीके से हम मनाएं। ऐसी हम उनको, मेरे अड़ोस पड़ोस और जो भी मुझे सुन रहे हैं, मैं उनको कहना चाहूँगी और विनती करना चाहूँगी कि नया साल हमारा नया साल नहीं होता है, हमारा नया साल गुड़ी पड़वा होता है। तो बहुत बहुत धन्यवाद बजरंग सेना की टीम का, जिन्होंने मुझे बोलने का मौका दिया। जय श्री राम। मनोज, बजरंग सेना सिटी प्रेसिडेंट। आज हम इस प्रेस मीट करने के लिए आए हैं। इसका एक मुख्य उद्देश्य है, ये जो नया साल का जो सेलिब्रेशन मनाते हैं 31st नाइट, ये पाश्चात्य संस्कृति है, तो हम इसका खंडन करते हैं। हमारी संस्कृति नहीं होती। हमारी संस्कृति में नया साल चैत्र महीने के शुक्ल पक्ष के पहला दिन, जिसको प्रतिपदा कहते हैं, उस दिन आता है। तो ये लगभग मार्च 22 या 23 तारीख को आएगा नए साल में, जो 2024 में। तो हमारा नया साल शुक्ल पक्ष प्रतिपदा चैत्र महीने में आता है। तो हमें अपने ट्रेडिशन कल्चर को फॉलो करते हुए उसे मनाना चाहिए, ना कि रात में खाओ पियो ऐश करो, ऐसे रोडों पे हंगामा करो, रोडों पे केक काटो, लोगों को परेशान करो। ये करके हम हमारे कल्चर को हम खुद बदनाम कर रहे हैं। मेरा एक ही रिक्वेस्ट है पुलिस प्रशासन से, हमारे गवर्नमेंट से और अन्य अधिकारी जैसे ट्रैफिक है, म्युनिसिपल है, बहुत से अधिकारी है, उनसे एक ही निवेदन है कि ऐसे जहाँ पे भी अनटूवर्ड इंसिडेंट हो रहे हैं, जैसा एक्सीडेंट हुआ या पब में लड़ाई झगड़ा होता है, गांजा होता है, ड्रग्स होता है, ऐसे चीज़ को नज़रअंदाज ना करे, इस पे कठिन कार्रवाई करे और ऐसे लोगों को कठिन से कठिन सज़ा दे। और ये पब कल्चर आजकल का जो वेस्टर्न कल्चर है, इसमें वन नाइट स्टैंड बहुत हो रहा है, ये 31st के दिन बहुत होता है। तो ऐसे चीज़ों को रोकने के लिए गवर्नमेंट से, पुलिस प्रशासन से निवेदन करते हैं कि इस ऐसे चीज़ों के लिए ध्यान से एक्शन ले, कुछ प्लान बनाए कि इसकी कैसे रोकथाम करे, क्या करे। और हमारा टीम जो बजरंग सेना का टीम है, हर जगह पे जो इम्पोर्टेंट प्लेस जहाँ पे ऐसे कार्यक्रम होते हैं, रिसोर्ट है, पब्स है, मॉल्स है, जहाँ पे होते हैं, मेन एरियाज़ में हमारे लोग फैले रहेंगे। जहाँ पे भी हमको लगेगा कि कुछ होने वाला है या कुछ हो रहा है, तो हम पहले हमारा एज ए रिस्पॉन्सिबल सिटीज़न ऑर्गेनाइजेशन हम हमारे गवर्नमेंट को यानी पुलिस डिपार्टमेंट को इत्तला इंटीमेशन देंगे। उसके साथ साथ हम वहाँ जाके कोशिश करेंगे ऐसे चीज़ को रोकने की। जय श्री राम, धन्यवाद। भारत माता की जय श्री राम। నా పేరు రజని, బజరంగ్ సేన రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిని. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టుకుంటున్నామంటే, డిసెంబర్ 31వ తారీఖు జనవరి 1 ఇది మన సాంప్రదాయం కాదు. కానీ ఆ రోజు ఇది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని చెప్పి యువత, పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఇది తప్పుదో పట్టించడానికి ట్రై చేస్తున్నారు. ఇది తప్పని చెప్తున్నాము. మనకి న్యూ ఇయర్, మనకి కొత్త సంవత్సరం అనేది మనకి ఉగాది మాత్రమే. ప్రతి ఒక్క హిందువులకు కూడా ఉగాది అనేది పర్వదినం. మనకి ఆ రోజు మనం చాలా గొప్పగా చేసుకుంటే ఆ పండుగ చాలా బాగుంటుంది. ఇదంతా పాశ్చాత్య సంస్కృతి. ఈ సంస్కృతిని మేము బజరంగ్ సేన నుంచి మేమైతే ఖండిస్తున్నాము. ఎందుకంటే మన ఆడపిల్లలే కానీ, ముఖ్యంగా లవ్ జిహాదీకి సంబంధించి మన ఆడపిల్లలు ఇలా అశ్లీల బట్టలు వేసుకొని కూడా కొంతమంది తిరుగుతుంటారు బయట. ఈ పబ్బు సంస్కృతి ఇదంతా కూడా మనకి సంబంధం లేదు.
మన పిల్లల్ని కూడా టార్గెట్ చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారు. సో ఇది మా మహిళా మోర్చా నుంచి మేము దీన్ని ఖండిస్తున్నాము. జై శ్రీరామ్. ఈ పద్ధతిలో గాంజా ఇవన్నీ ఇట్లాంటివి కూడా మాదక ద్రవ్యాలు కూడా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల యువత చాలా చెడిపోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దయచేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మేము మా విన్నపం ఏమిటంటే దయచేసి మీరు ఈ విషయం మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. ఎక్కడన్నా ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, మా టీం మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యి మేము అన్ని చోట్ల ఉంటాము. మా టీం అందరం కూడా, మహిళలే కానీ మొత్తం మా బజరంగ్ సేన టీం అందరం కూడా ఆ రోజు మేము స్ప్రెడ్ అయి ఉంటాము. ఎక్కడి నుంచైనా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, డిపార్ట్మెంట్ వారికి కూడా మేము అందిస్తాము. వారి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాము. కానీ ఫస్టే మేము అక్కడ ఉంటాము. ఇలాంటివి లవ్ జిహాదీ కేసులు కూడా ఈ టైంలో ఇవి అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీటి మీద మాత్రం చర్య తీసుకోవడానికి బజరంగ్ సేన మహిళా మోర్చా టీం మొత్తం బజరంగ్ సేన మా అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మేము ఏం జరిగినా కూడా మా అధ్యక్షుడు ఎన్ఆర్ లక్ష్మణరావు గారి ఆధ్వర్యంలో మేము ముందుకు వచ్చి ఈ చర్యలు తీసుకుంటామని ప్రెస్ ముందు మేము చెప్తున్నామండి. నా పేరు ఎస్కే శర్మ, వివేకానంద జిల్లా ప్రెసిడెంట్, బజరంగ్ సేన. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే 31st నైట్, డిసెంబర్ 31st నైట్ వెస్ట్రన్ కల్చర్ సిద్ధాంతాల ప్రకారం భాగ్యనగరంలో భారీ ఎత్తున కార్యక్రమాలు జరుగుతాయి. ఇందులో మనం ముఖ్యంగా గమనించవలసింది ఏమంటే ఇదొక వ్యాపారం జరుగుతుంది. ఆ విషయాన్ని ప్రజలు గ్రహించకుండా ఏదో సెలబ్రేషన్స్ అనే పదాన్ని చూసి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ జరిగేదంతా వ్యాపారం. ఆ వ్యాపారంలో కూడా మళ్ళీ ఇంకొక కోణం దాగి ఉంది. అదేందయ్యా అంటే మత్తు పదార్థాలు. ఈ మత్తు పదార్థాలకి పిల్లలకి బానిస అయిపోతున్నారండి, మత్తుకి. దీనివల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇప్పుడు దేశం ముందుకు వెళ్ళాలంటే యువత చాలా ముఖ్యం. అటువంటి యువతని ఏదో ఒక కార్యక్రమం పేరు చెప్పి వాళ్ళని మత్తులో దించేస్తున్నారు. దీనివల్ల యువత దెబ్బతింటే యువతరం లేకపోతే దేశం ముందుకు వెళ్ళడం చాలా కష్టం. అంతేకాకుండా ఈ వెస్ట్రన్ కల్చర్ కార్యక్రమాలు చేయటం వెనక రెండొక కోణం కూడా దాగింది. అదేందయ్యా అంటే సనాతన ధర్మం మీద దాడి. దీన్ని కూడా మన హిందూ సోదరులందరూ కూడా గమనించాలి. సనాతన ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడి. ఈ వెస్ట్రన్ కల్చర్లో ఈ 31st నైట్ రేపు జరిగే కార్యక్రమం ఏందయ్యా అంటే మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలతోటి ఒళ్ళు భయం లేకుండా, స్పృహ లేకుండా ప్రవర్తించటం. ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలియటం లేదు. మన ప్రెసిడెంట్ గారు, మన మహిళా మోర్చా అధ్యక్షురాలు చెప్పినట్లు యాక్సిడెంట్సే కాదండి, బలాత్కారాలు కూడా జరుగుతున్నాయి. వాటి వల్ల బాధపడేది ఎవరు? తెలిసి తెలియని వయసులో పిల్లలు ఏదో చేసినారనుకోండి, తల్లిదండ్రులు ఎంత బాధపడాలి? జీవితకాలం ఆ ముద్ర అట్లా ఉండిపోతుంది ఆ పిల్లల మనసులో. ఇటువంటి వాటి అన్నింటినీ దూరం పెట్టి, దేశానికి యువత వెన్నుముఖం కాబట్టి అటువంటి యువతని సన్మార్గంలో నడిపించాలంటే మీకు చాలా చాలా మంచి అవకాశం ఏందయ్యా అంటే సనాతన ధర్మాన్ని పాటించడం. సనాతన ధర్మంలో కూడా నూతన సంవత్సరం ఉంది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి నూతన సంవత్సరం ఏందయ్యా అంటే ఉగాది. ఉగాది అనగానే మనకేం గుర్తొస్తుంది? ఉగాది పచ్చడి. ఉగాది పచ్చడిలో షట్రుచులు ఉంటాయి. ఉప్పు, కారం, తీపి, చేదు, పులుపు, వగరు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నింటినీ కలిపి మనం తీసుకోవటం మూలంగా అటు ఆరోగ్యంగా ఉంటాము. దీని యొక్క అంతర్యం ఏమయ్యా అంటే జీవితంలో వచ్చేటువంటి కష్టసుఖాలు, సంతోషాలు, బాధలు వీటన్నింటినీ కూడా నువ్వు దిగమింగుకొని నీ జన్మను సార్థకం చేసుకో, దేశానికి ఉపయోగపడు అని చెప్పి మంచి ఒక మెసేజ్ని ఇస్తుంది. అదేవిధంగా 31st నైట్కి 1 జనవరికి మధ్యలో ఎటువంటి మార్పు జరగదండి ప్రకృతిలో. సరే, వెస్ట్రన్ కల్చర్ అంటే వాళ్ళు పాశ్చాత్య దేశాలు వాళ్ళ వాతావరణము, భౌగోళిక పరిస్థితులను బట్టి వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళని మనం అనటానికి లేదు. కానీ మన భారతదేశంలో సుమారు 5500 సంవత్సరాల క్రితం మొదలైనటువంటి సనాతన ధర్మం ప్రకృతిని అనుసంధానం చేసుకుంటూ మనకి మంచి మంచి కార్యక్రమాలను ఇస్తుంది. ఉగాది అనగానే మనకి వాతావరణంలో కావాల్సిన రకాల మార్పులు జరుగుతాయి. అదేవిధంగా జీవితంలో కూడా
ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతుంటాయి. ఇటువంటి మార్పులన్నింటినీ కూడా మీరు ఎటువంటి వాటికి ఎక్కువ భయపడకుండా, ఎక్కువ సంతోషపడకుండా ఒక పద్ధతిగా జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం మన సనాతన ధర్మం చాలా మంచి విషయాలను చెప్తుంది. పిల్లలకు వెస్ట్రన్ కల్చర్కి బదులుగా సనాతన ధర్మం యొక్క మూలాలను నేర్పించండి. పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, దేశ భవిష్యత్తు బాగుంటుంది. జై బోలో భారత్ మాతాకి జై. జై హింద్. थोड़ा बहुत SK शर्मा. थोड़ा बहुत